ఫిబ్రవరి 15 ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం. ఆయన తాను ప్రేమించు ప్రతి కుమారుని శిక్షించును, అనగా క్రమశిక్షణలో పెట్టును. ప్రతి శ్రమ యొక్క ప్రసవ వేదన వెనుక జన్మించడానికి సిద్ధంగా ఉన్న ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది. పరలోక రాజ్యం వైపు నీవు సాగిస్తున్న స్థిరమైన పయనాన్ని అడ్డుకోవడానికి సాతాను మరో మార్గాన్ని ఎంచుకుంటాడు. అదే నీకు అర్థం కాని పరిస్థితులను నీ ఎదుట ఉంచడం. ఆ క్లిష్ట పరిస్థితులను ఆసరాగా చేసుకుని దేవుని ప్రేమపై నీకు అనుమానం కలిగేలా వాడు వాదిస్తాడు. మొదట దేవుని అనుమతితో సాతాను యోబు యొక్క ప్రాపంచిక సంపదను కొల్లగొట్టాడు. ఆపై అతని ఆత్మీయ స్థితిని దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. తన పరిధిలో ఉన్న ప్రతి పరిస్థితిని, ప్రతి వ్యక్తిని వాడుకున్నాడు. దేవుని నిందించేలా యోబు భార్యను, యోబును తప్పుపట్టేలా అతని స్నేహితులను ప్రేరేపించాడు. శ్రమలతో కూడిన స్థితి మరియు దేవుని కృప కలిగిన స్థితి ఒకే ఇంట్లో కలిసి ఉండలేవు అని యోబును తప్ప అందరినీ సాతాను నమ్మించాడు. శ్రమలనే దట్టమైన పొగమంచులో నీ ఆత్మ కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఈ హెచ్చరికను గుర్తుంచుకో. సాతాను లేదా శత్రువు చేసిన కీడును బట్టి దేవునిపై నిందలు వేయకు. దుర్భర పరిస్థితులను బట్టి నిన్ను నీవు తక్కువ చేసుకోకు. అత్యంత భయంకరమైన తుఫానులో కూడా దేవుడు సరైన మార్గాన్ని నిర్దేశించగలడు. ఆయన దుష్ట సాధనాలను వాడుకున్నప్పుడు కూడా నీతిమంతుడుగానే ఉంటాడు. కఠినమైన పరిస్థితులను అనుమతించినప్పుడు కూడా కృపామయుడుగానే ఉంటాడు. నీ ప్రాపంచిక స్థితిగతుల్లో వచ్చే మార్పులకు అతిగా స్పందించవద్దు. పరలోక తీరాన్ని చేరకముందే కొన్ని కష్టతరమైన ప్రయాణాలు ఎదురవుతాయని క్రీస్తు మనకు ముందే చెప్పాడు. దేవుని ఎరుగని వారి ఆలోచన తీరుకు నీ దృక్పథానికి చాలా వ్యత్యాసం ఉండాలి. చిన్నపిల్లలు తమకు పండ్లు ఇచ్చే వారందరూ తమను ప్రేమిస్తున్నారని నమ్మినట్లే లోకస్తులు కూడా తమకు కలిగే సంపదే దేవుని దీవెన అనుకుంటారు. కానీ ఆ సంపద వారిని అశాశ్వతమైన భద్రత అనే గాఢ నిద్రలో ముంచే శాపంగా మారవచ్చని వారు గ్రహించలేరు. ఉదాహరణకు న్యాయాధిపతులు 5:25-26లో యాయేలు సీసెరాకు చేసిన ఉపచారాన్ని గుర్తు తెచ్చుకోండి. అతడు నీళ్లు అడిగితే ఆమె పాలు ఇచ్చింది. పాలు నిద్రను కలిగిస్తాయి కాబట్టి అతడు నిద్రలోకి జారగానే మేకుతో అతడిని నేలకు కొట్టి చంపేసింది. అయితే శ్రమల గుండా వెళ్తున్న క్రైస్తవుడి వద్ద దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకునే తాళపు చెవి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా దేవుని ఏర్పాటును చదవడం నీకు నేర్పిస్తాడు. ఆయన తాను ప్రేమించు ప్రతి బిడ్డను క్రమశిక్షణలో పెడతాడు. ప్రతి శ్రమ వెనుక ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది.